హలో మామ అందరికీ ఈరోజు మనం మాదిపట్ల టీసీఎస్ దగ్గరలో ఉన్న కొత్తగా ఓపెనింగ్ అయ్యే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వర్క్ చేయడానికి వచ్చామన్నమాట. ఈరోజు మన వర్క్ వచ్చేసి ఇదే బార్లో అన్నమాట. విజయలక్ష్మి రెస్టారెంట్ అండ్ బార్ అన్నమాట. ఇదంతా పార్కింగ్ ఏరియా, చాలా పెద్దగా ఉంది రోడ్డుకి దగ్గరలో. అండ్ ఇది పాన్ డబ్బా ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఇంకా 2-3 డేస్ పడుతుంది అన్నమాట ఓపెనింగ్ అవ్వడానికి. అండ్ ఫైనల్ ఫిట్టింగ్ చేయడానికి వచ్చినాము మేము ఇక్కడ ఈరోజు. లోపల మొత్తం అన్నీ వైరింగ్ అయిపోయింది, ఫిట్టింగ్ కూడా అయిపోయింది. కాకపోతే కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇంకో 2-3 డేస్లో ఈ బార్ అయితే ఓపెనింగ్ అవుతుంది. చూడండి, విజయలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్. ఈ చుట్టుముట్టు ఏరియాలో ఇటు చూసినా ఒక మినిమం 4-5 కిలోమీటర్ల దూరంలో వైన్స్లు ఉన్నాయి. కానీ ఈ చుట్టూ నియర్ బై ఎక్కడ బార్ కానీ వైన్స్ కానీ లేదు. కానీ ఇక్కడ లోకల్ ఏరియా వాళ్ళకు చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి కౌంటర్ ఏరియా అన్నమాట. ఇంకా మనకు ఆ గ్రిల్స్ బయట ఉన్నాయి, ఇంకా తెచ్చి పెట్టలేదు. ఆ గ్రిల్స్ వచ్చినాక ఇక్కడ ఫిక్స్ చేస్తారనమాట. మనం ఎలక్ట్రికల్ బోర్డ్స్ అయితే ఫిక్స్ చేసేసాము. ఇక్కడ కౌంటర్ ఏరియా కాబట్టి సాకెట్లు చాలా అంటే చాలా ఇచ్చినాము. ఇక్కడ చూసుకుంటే లోపలికి ఇది స్టోర్ రూమ్ అన్నమాట, స్టాక్ రూమ్. ఇక్కడ మొత్తం స్టాక్ తీసుకొచ్చి ఇందులోనే పెడతారనమాట. ప్రతి ఒక్కటి అన్ని ఐటమ్స్ అన్ని స్టాక్స్ తీసుకొచ్చి ఇందులోనే పెడతారు. ఇది కూడా చాలా పెద్దగానే ఉంది. అండ్ ఇది ఎంట్రన్స్, బార్ లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. మనోళ్ళు చూడండి, ఎండకు పని చేయలేక వచ్చి అక్కడిక్కడ నీడకు తిరుగుతున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఏసీ రూమ్ అన్నమాట. ఎండకు ఇక ఫ్యాన్ల కింద ఏం కూర్చుంటాము, బయట ఏం కూర్చున్నాం అనుకున్న వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చుంటే చాలా బాగుంటుంది. అలాగే ఛార్జ్ కూడా చాలా బాగుంటుంది. ఏసీ రూమ్ కాస్ట్ అలాగనే ఉంటుంది ఛార్జెస్ అన్నీ. కానీ నీట్గా వచ్చిందనమాట ఈ ఏసీ రూము. ఇవన్నీ ఫాల్ సీలింగ్ గిల్సింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, కుర్చీల మీద ఆరామ్సే కూర్చున్నారు మనోళ్ళు. వీడిని పని చేయరా అని చెప్తుంటే అక్కడిక్కడ తిరుగుతున్నాడు. ఆ బోర్డు పట్టుకొని అక్కడ పోతుండు, ఈ స్విచ్ బోర్డు పట్టుకొని ఇక్కడ వస్తుండో, తిరుగుతూనే ఉండు. ఇది చూసుకోవచ్చు మీరు. ఇదే అన్నమాట బార్ సిట్టింగ్ ఏరియా, నార్మల్ సిట్టింగ్ ఏరియా అన్నమాట. ఇది ఆల్రెడీ ఇది వంట పొయ్యి. అండ్ ఇక్కడ మనకు సోఫాలు కూడా వచ్చినాయి. ఇంకా టేబుల్స్ కూడా ఆర్డర్ ఇచ్చిరంట, ఇంకా రాలేదు. ఆ టేబుల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం అరేంజ్ చేస్తారు. ఇప్పుడు మనం చూసుకుంటే కిచెన్లోకి వెళ్దాము. యాక్చువల్లీ ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ ఇంతకుముందే మేము అన్ని పైపులు పెట్టి వైరింగ్ మొత్తం కంప్లీట్ చేసినాం అన్నమాట. కానీ వీళ్ళందరూ చాలామంది పార్ట్నర్స్ ఉండడంతో ఈ కొంచెం అమౌంట్ ఇష్యూ వల్ల కొంచెం డిలే అయిపోయింది. ఒక 2-3 మంత్స్ లేట్ అయ్యింది. కానీ ఈ లోపల అందరూ ఎవరో మరి దొంగల తెలిసిన వాళ్ళ తెలియదు కానీ మొత్తం వైరింగ్ అయితే లాగేసుకొని వెళ్ళిపోయారు. ఈ మధ్య వైర్ల దొంగతనాలు చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే కాపర్ రేట్ పెరిగింది కదా, ఈ వైర్ కూడా తీసుకొని వెళ్ళి కిలోల లెక్క అమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు కిలోకు 400 నుంచి 500 వరకు ఉంది. అండ్ ఇక్కడ కిచెన్ ఇదంతా వైరింగ్ కంప్లీట్ చేసినాం చూడండి. ఈరోజు మళ్ళీ గుంజి మళ్ళీ స్విచ్ బోర్డ్స్ ఎంబడే మళ్ళీ ఎవరైనా వచ్చి గుంజుకుపోతారని చెప్పి స్విచ్ బోర్డ్స్ కూడా ఎంబడే ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ఇదంతా సిట్టింగ్ ఏరియా అన్నమాట. బయట నైట్ టైం కూర్చోడానికి చాలా బాగుంటుంది. వాష్రూమ్స్ అన్నమాట ఇవి. అండ్ ఇక్కడ కూడా వాష్రూమ్ దగ్గర కూడా మనం స్విచ్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లైట్స్ కూడా వస్తున్నాయి. అండ్ బాత్రూమ్కి అయితే ఇక్కడ నుంచి వైర్ తీసుకున్నాం అన్నమాట. ఈ రూమ్లో నుంచి పైపింగ్ వేసుకొని అక్కడ వరకు వైరింగ్ తీసుకున్నాము. చూడండి బాల్కనీ ఏరియా ఎంత బాగుందో. ఇంత పెద్ద బాల్కనీ ఏరియా, చాలా మంది కూర్చోవచ్చు. అండ్ ఈ వాల్కి మాత్రం ఒక 5 నుంచి 6 లైట్లు ఫిక్స్ చేయమని చెప్పారు వీళ్ళు. ఎలివేషన్ లైట్స్ ఉంటాయి కదా, నైట్ టైం డిస్కో లైట్స్, చాలా బాగుండే గ్రాండ్ లుక్ రావడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది కొద్దిసేపట్లో. చూడండి పార్కింగ్ ఏరియా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇతనే అన్నమాట మన బార్ ఓనర్ వచ్చేసి. వీళ్ళది 50% షేర్ ఉందంట ఇందులో. ఈ గేట్స్ చూసిరు కదా, ఇదే అన్నమాట మన కౌంటర్ దగ్గర ఏర్పాటు చేస్తారు. ఈ ఫిక్స్ చేయలేదు ఇంకా. అందరూ తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఖచ్చితంగా చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవ్వరు చేసుకుంటలేరు. చూడండి ఎంత ఎండ కొడుతుందో, 45 డిగ్రీస్ ఎండలో కూడా మా వాళ్ళు పైపింగ్ వేస్తున్నారు. పైపింగ్ కొట్టేసి ఇందులో వైరింగ్ ఉంచాలి. ఇప్పుడు తర్వాత లైట్లు కూడా ఫిక్స్ చేయాలి. ఇంత ఎండలో వర్క్ చేయడం చాలా కష్టమవుతుంది మామ.
చిన్నప్పుడు అమ్మ నాన్న చదువుకోమంటే చదువుకోకుండా ఈ పని నేర్చుకొని ఈరోజు ఈ ఎండలో కష్టపడాల్సి వస్తుంది. కానీ ఈ విషయం మాత్రం ప్రతి నిమిషం మనసుకు గుచ్చుకుంటూనే ఉంటుంది అమ్మ. ఈ పైపింగ్ చూడండి ఒకసారి. పైపింగ్ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు మినిమం ఒక 70 నుంచి 100 ఫీట్ల దూరం ఉంటుందన్నమాట. ఈ 100 ఫీట్ల దూరంలో వైరింగ్ కూడా స్టార్ట్ చేసాం చూడండి. ఈ పైపింగ్లో చూడండి ఒకసారి స్ప్రింగ్ వేస్తున్నాడు. దీంతోనే అనమాట ఈ స్ప్రింగ్ వేసి ఆ స్ప్రింగ్కు వైర్లు కట్టేసి వైరింగ్ గుంజుకోవచ్చు మనము. అక్కడ నుంచి స్ప్రింగ్ వేసి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వైర్ గుంజుతున్నాడు చూడండి ఒకసారి. వీడు మన బాలు, మన అసిస్టెంట్ అనమాట. ఏదన్నా చాలా బాగా వర్క్ చేస్తాడు. మనం పక్కన కూర్చున్నా సరే కానీ వీడు వెళ్ళి ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తాడు. చూసుకోండి ఇక్కడ మన భానుగాడు అక్కడ నుంచి వైర్ అనిపిస్తున్నాడు.